ఏం చెప్తున్నాడంటే వీడు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాంకి 3 మనుషులు కనపడతారు. వాళ్ళలో ఒక ఆయన యెహోవా అంట, ఇంకొక ఆయన యేసు అంట, ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ అంట. వీళ్ళు 3 అబ్రహాం దగ్గరికి వస్తారంట. ఆ తర్వాత 2 మనుషులు లోతు దగ్గరికి వెళ్తారు. అబ్రహాం దగ్గరికి వచ్చిన 3 మనుషుల్లో 2 మనుషులు లోతు దగ్గరికి వెళ్తారు. యెహోవా అక్కడ ఉంటాడు. సాధారణంగా అక్కడ ఏముంటుందంటే అక్కడ వాళ్ళు దేవదూతలు అని ఉంటుంది. ఆ 2 మనుషులు కూడా దేవదూతలు అని ఉంటుంది. వీళ్ళు అబ్రహాం దగ్గర దూడ మాంసం తింటారు. అంటే యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ 3 దూడ మాంసం తిన్నారా? సరే, తిన్నారు అనుకుందాం. వీడేమంటాడంటే లోతు దగ్గరికి వెళ్ళిన 2 దేవదూతలు కాదు, యేసు పరిశుద్ధాత్మ అంటాడు. ఎందుకనగా లోతంట వాళ్ళకి సాగిలపడి నమస్కారం చేశాడంట. దేవదూతలు అయితే సాష్టాంగ నమస్కారం అంగీకరించరు.